హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, పీకేఎల్ సీజన్ 11కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది. తెలుగు టైటన్స్ హైదరాబాద్ లీగ్లో ఏ మ్యాచెస్ ఉన్నాయి, నోయిడాలో ఏ మ్యాచెస్ ఉన్నాయి, పూణేలో ఏ మ్యాచెస్ ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్గా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ తెలుగు టైటన్స్ మ్యాచెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు హైదరాబాద్, నోయిడా, పూణే లీగ్లో ఏ మ్యాచెస్ జరగబోతున్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. హైదరాబాద్, నోయిడా, పూణే లీగ్స్కి సంబంధించిన ఫుల్ మ్యాచెస్ లిస్ట్ అయితే షెడ్యూల్ అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే మన తెలుగు టైటన్స్ హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి స్టేడియంలో అయితే మన హైదరాబాద్ లీగ్ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్. పీకేఎల్ సీజన్ 11 స్టార్టింగ్ డేట్ అక్టోబర్ 18న శుక్రవారం 8 గంటలకు తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక సెకండ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 19th అక్టోబర్ శనివారం రోజున తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవాస్ అయితే 8 PM అయితే మ్యాచ్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక థర్డ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 22 అక్టోబర్ తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మంగళవారం 8 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఫోర్త్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 26 అక్టోబర్ శనివారం రోజున దబంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటన్స్ 9 PM అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫిఫ్త్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 28 అక్టోబర్ సోమవారం రోజు పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ 9 PM అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక సిక్స్త్ మ్యాచ్ చూసుకున్నట్లయితే నవంబర్ 2న శనివారం రోజు బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ 8 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సెవెంత్ మ్యాచ్ చూసుకున్నట్లయితే నవంబర్ 6న బుధవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవాస్ 8 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక హైదరాబాద్ లీగ్లో లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే నవంబర్ 19న శనివారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ పునే రిపల్టన్ 8 PM అయితే మ్యాచ్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ ఇప్పుడు చెప్పిన టీమ్స్తో అయితే హైదరాబాద్ లీగ్లో తలపడబోతుంది ఫ్రెండ్స్. మరి ఏ టీమ్స్తో విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నోయిడా లీగ్లో ఏ టీమ్స్తో ఆడబోతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. నోయిడాలోని నోయిడా ఇండోర్ స్టేడియం లీగ్లో మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 9 నవంబర్ 14న గురువారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధాస్ 8 PM మ్యాచ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే నవంబర్ 18న సోమవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ 9 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 11 నవంబర్ 20న బుధవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా 9 PM మ్యాచ్ ఉండడం అయితే జరిగింది. మ్యాచ్ నెంబర్ 12 నవంబర్ 21న గురువారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ 9 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 13 నవంబర్ 23 శనివారం రోజు 8 PM అయితే గుజరాత్ జైంట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 14 నవంబర్ 28 గురువారం రోజున తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా 9 PM మ్యాచ్ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 15 నవంబర్ 13న శనివారం రోజు 9 PM తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చెప్పిన మ్యాచెస్ అన్ని నోయిడా లీగ్లో జరగబోతున్నాయి ఫ్రెండ్స్. మరి మన తెలుగు టైటన్స్ నోయిడా లీగ్లో ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యే అవకాశం ఉందో అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ వెన్యూ చూసుకున్నట్లయితే పూణే బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక మ్యాచ్ నెంబర్ 16 డిసెంబర్ 4 బుధవారం రోజున తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధాస్ 8 PM అయితే మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 17 డిసెంబర్ 7 శనివారం రోజు 9 PM తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 18 డిసెంబర్ 19న సోమవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ 8 PM మ్యాచ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 19 డిసెంబర్ 12 గురువారం రోజున తెలుగు టైటన్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ 8 PM మ్యాచ్ ఉండడం జరిగింది.
మ్యాచ్ నెంబర్ 20 డిసెంబర్ 14న తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ శనివారం 8 pmకి అయితే మ్యాచ్ ఉండడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 21 డిసెంబర్ 18న బుధవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ 9 pmకి మ్యాచ్ ఉండడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 22 డిసెంబర్ 20 శుక్రవారం రోజు తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ 9 pmకి అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ పూణే లీగులో మన తెలుగు టైటన్స్ 7 మ్యాచెస్ అయితే ఆడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఎన్ని మ్యాచెస్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ 22 మ్యాచెస్ అయితే పీకేఎల్ సీజన్ 11లో ఆడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ ఏ టీమ్స్తో ఆడబోతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే మీకు అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.